ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి, యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఒకసారి గవ్వలేసి చూద్దాం. సింహరాశి వారికి, ఈ సింహరాశి వారికి గవ్వలు రేఖ 2 చిత్తపడ్డాయండి. 2 చిత్తపడ్డాయి, 3 బోల్తా పడ్డాయి. ఈ సింహరాశి వారికి ధనరేఖ లక్ష్మి పిచ్చి ఎక్కువ ఉంది. ధనం సంపాదించాలన్నట్టు పిచ్చి ఎక్కువ ఉంది. ఈ పిచ్చిలో ధనం అనేది ఒకరోజు ప్రాబ్లం. ధన పిచ్చి ఉండకూడదు. స్త్రీ పిచ్చి, ఇది ధన పిచ్చి ఎప్పటికీ పడవ రాదు. ఒక టైంకి ఎంత దొరికినా అదే చాలు అనుకోవాలి. ఎక్కువ ఆశపడితే ఎక్కువ ఫలితం కాదు. మనకి ధనము, ఆస్తి, ప్రతి ఒక్కరికి ఆశలు ఎక్కువనే ఉంటాయి. ఆస్తి మూరుడు ఆశభారుడు. మనకి ఇంత అన్నం పెడితే చాలు అని చెప్తాము. ధనము ఎంత ఇచ్చినా కానీ మనకి కావాలని చెప్తారండి. అందుకే ఈ సింహరాశి మీరు నిదానం, ఓపికతోటి ఎంత దొరికినా, ఎంత సంపాదించినా రూపాయి 2 రూపాయలు అంటే రూపాయి 2 రూపాయలు అంటే మీ అదృష్టంలో మీరు నిజంగా రూపాయి 2 రూపాయలు అనుకోగలరండి. అట్లా కాదండి. ఏదైనా ఎంత దొరికినా అదే దొరుకుతుంది. మీ జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, ఏదైనా చేసే కారోబార్లో కానీ, ఏదో చిన్న కిరాణా షాప్ దుకాణం పెట్టినా కానీ ఆ షాప్లో ఎంత వచ్చే గిరాకు ఉందో అంతవరకు వస్తుందండి. ఎక్కువ రావాలంటే కాదు అది. ఈ గవ్వలాట కూడా అంతే ఉంది. మీ పేరు మీద గవ్వలాట, అదృష్ట రేఖాటం. మీరు నాగపాముని ఎప్పటికీ కానీ ఎడమ చేయితోని కానీ కుడి చేయితోని మాత్రం కొట్టకూడదు. లేకుంటే మీ చేయితోని పుట్టల పాలేయండి. మీ ఉన్న దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది. మీ కష్టాలు దూరం అయిపోతాయి. మీ అనుకున్న పనుల్లో కూడా భాగవతులను మీరు సంపాదించుతారు. పెద్దల మాట నిలబెడతారు. అందరితోని గౌరవంగా ఉంటారు. గౌరవమైన సభలతోని అందరితో మంచిగా ఉంటారు. మీరు అందరూ కోరుకుంటారు. ఈ గవ్వలాటల్లో కూడా మంచిగా వచ్చింది మీ పేరు మీద. ఈ నెల మీ పేరు మీద బాగుంది. ఏం తొందరపడకండి. మీరు ఎంత నిదానం చేస్తారో అంత మంచిగా ఉంటుంది మీ పేరు మీద. ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. ఏమంటే సంపాదనం ఏం లేదు కదా అనుకోవద్దు. ఒకసారి వచ్చిందని మనం మురవకూడదు. ఎంత ఉన్నదో అంతే ఉండాలండి. మనం అనుకున్న పనుల్లో కానీ, చేసే పనుల్లో కానీ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా మనం సమాలించుకొని మనం నడవాలండి. మనం సర్దుకోవాలి. కానీ బయట వాళ్ళు ఎంతమంది అన్నీ సర్దుకుంటారండి. ఎంత సర్దుకున్నా కానీ వేస్ట్. మనది మనకే కావాలంటాము. అందుకని నేను చెప్తున్నాను ఈ రాశి వారికి జై శ్రీరామ్.